ఇక్కడ దేవర అత్తల నుంచి ఇత్తలకి పులి ఎంట పడినప్పుడు అత్తల నుంచి ఇత్తలకి దుంకింది. నిజంగా అట్లా చేసి అలాంటి అట్లా ఈ సినిమా షూటింగ్ జరిగింది, అట్లే వదిలేసి వెళ్ళిండ్రు వీటిని. చూడండి గాయస్, అక్కనే దేవర ఉండేది. దాని లోపలనా ఆడ ఇంకోటి ముందర పడ్డది. ఇందులో దేవర గ్లాసు గిన్నె ఉన్నాయి, దేవర గిన్నె అన్నం. ఒక చెట్టు పిన్న కూడా ఉంది. ఇందులో శ్రీవల్లికి అడిగిన సామాన్లు అన్నీ ఇందులో పెట్టేసింది. ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ దాచుకోవాలి ఇంట్లో. ఆ పైంది ఏ వద్దరే, ఎందుకు పాపం అంతేనా. అందులోనే హలో గైస్, మనమైతే ఈరోజు వచ్చేసాం చేపలు పట్టేసాం. చేపలారా అవి చెప్పు ఎంత మంచిగా ఉన్నాయి చూడు. ఇవి మనిషి కూడా ఎంత మంచిగా చేసలేదు తెలియదు, పక్షులు చేసినాయి. దీని వల్ల గుడ్లు ఉంటాయంట. గుడ్లు లేవు, పక్షులు నివసించినాయి, ఉన్నన్ని రోజులు ఉన్నాయి. లేదు గాలికి పడిపోయింది ఏమో, ఎందుకంటే అసలే మనం ఉన్నది చూడ ఎలాంటి ప్లేస్లో, గుట్ట ప్లేస్లో. ఇక్కడ గాలి అయితే దబాయించి వస్తుంది. అవు కదా, ఇక్కడ 2 3 ఉన్నాయి రే, 4 ఉన్నాయి. అదైతే చాలా అద్భుతంగా ఉంది. అది అది ఇవన్నీ సోషల్లో ఉంటుందిరా, 8th క్లాస్లో 9th క్లాస్లో ఉంటుంది. మీ నుంచే మా మేడం, మీ నుంచే ఫోటోలు దింపుకొని వెళ్ళింది. మా మేడం అయితే ఫోటో చూపించింది బుక్లో, అదే అనుకున్నా. కానీ బుక్లో సాయంత్రం పోయి బుక్లో చూడాలి ఉందో లేదు. పక్షులు ఎట్లాంటి ఇల్లు కడతాయి అని చెప్తే అది బాగుంది. అది కూడా సేమ్ ఎట్లా ఉంది, అది ఇయర్ ఫోన్స్ లాగా ఉంది, ఇయర్ బడ్స్ లాగా, ఒక ఇయర్ బడ్స్ లాగా. ఈ ఉద్దరే గుట్టక్ అవి ఇట్లా మనం ఇంట్లో ముందు అలా అది వేసుకోమా, ఏం వేసుకోవడం, కుర్చీ కట్టి వేసుకొని ఇట్లా ప్రశాంతంగా టీ తాగుకుంటా ఇట్లా ఊగమా, ఉయ్యాలంటావు. సేమ్ చెట్టు మీద కూడా కూర్చో చెప్పు. సేమ్ అందరిలో ఊకొని అది టీ తాగుకుంటా ఊగుతుంది. సేమ్ దానికి కూడా అట్లా ఉంది. దానిలోకి అట్లా మన కుర్చీ అవన్నీ ఎట్లుంటుంది, దానిలోకి అట్లా అనిపిస్తుంది. అది మస్తు ఫీల్ ఉంది అక్కడ, బాగుంది ప్లేస్. కానీ గుట్ట మీదకి ఎక్కుదామా వద్దని డౌట్. ఉండొచ్చు గుట్ట పైన, ఏమైనా ఉండొచ్చు నాకు చూసినట్టు అయితే. ఇక్కడైతే దేవర ఆలోచిస్తుండు, ఆడి పందులు ఉండొచ్చు అనుకో గుట్ట మీద. గుట్టకుంటే ఆడి పందులు కదా, పోదాంపా పోయి అన్నాం అనుకో, అన్ని పందులు వేసిపోతాయి. పోదామా? హలో గైస్, ఇప్పుడైతే మేమైతే పందులతో పోతున్నాం. మాకేమన్నా అయితే వీడియో చూడండి. మనం ఫస్ట్ పందుల దగ్గర పోవాలంటే ఫస్ట్ మన దేవుడి దగ్గర పోవాలి. ముందుగానే దేవర కథ అయితే వినేసాం. దేవర కథ వినగానే గుట్టకి వెళ్తున్నాం. అందులో ఉన్నట్టు ఉందో లేదో చూద్దాం రండి. దేవర మిస్ అయ్యాడు, అందులో ఉండడం లేదు చూద్దాం. మళ్ళీ అవి పట్టుకొని ఎడుకుతున్నారు రెండు. గుట్టకి కాపలా కాస్తా అన్న దేవర. దేవర వాళ్ళ అమ్మ ఇల్లు అయితే ఇక్కడనే ఉంది. చేను వాళ్ళు కూలిపేశారు, దాన్ని ఎక్కువ రోజులు పెట్టుకోలేదు. ఒక అగ్గిపుల్ అంటే మొత్తం వండుకుంటుంది, మగ గుట్ట మొత్తం వండుకుంటుంది. కాల్చిన చింతపల్లకలాగా ఇది. ప్లేస్ బాగుంది, ఎండ కూడా ఉంది, అండ్ తాగడానికి నీళ్ళు కూడా లేవరే మన దగ్గర. పైకి పోయినాక అడిగి పంది వస్తే సాయంత్రం పోయి వీడియో తీసి పందులు నొక్కిపోతాం. అంతేనా? అవును గాయస్, మనమైతే బెదిరేలేదు, పందులు ఉన్నా సరే లేకపోతాం, దూసుకొని వెళ్ళిపోదాం. కానీ దారి లేదు ఇక్కడ మెయిన్ చెప్పాలంటే. మా బట్టలు ఇప్పుడు ఎంత గలీజ్గా అయిపోతాయి అంటే అసలు అంత గలీజ్గా అయిపోతాయి చెప్పరాదు అన్నమాట. లెట్స్ గో గుట్ట పైకి. చిన్న ఫోన్ వస్తుందంటే మన వాళ్ళు ఫోన్ చేస్తారు అన్నమాట. అరే అవి ఏడికి తీసుకొస్తున్నారా, దేవర దగ్గరకా? మొత్తానికి దేవరాకి అన్నం ఇవన్నీ కొడుతున్నాడు. రాళ్ళు చూడండి, ఇట్లా రాళ్ళ పైకి ఎక్కి కూడా స్టెప్ బై స్టెప్స్. మీరైతే చారు, కానీ మాత్రం ఎప్పుడు గుట్ట మీద పాములు ఉంటాయంట. పాములు ఉంటే మన దేవరలేడా. మొత్తానికి అయితే ఒక 20% వచ్చినాం అనుకుంటా గుట్ట పైకి. ఇంకా 80% పైకి వెళ్ళాలి.
వెళ్తామో మళ్ళీ రిటర్న్ కిందికి పోతామో తెలియదు. సో గైస్ మొత్తానికి 20% గుట్టపైకి అయితే ఎక్కినాం. ఇంకా 80% గుట్టపైకి ఎక్కాలి. వీడు ఎక్కుతూనే తమ్ముస్తుంది, ఇంకా పైకి ఎక్కకుండా ఇక్కడ దేవర అత్తల నుంచి ఇత్తలకి పులి ఎంట పడినప్పుడు అత్తల నుంచి ఇత్తలకి దుంకింది. నిజంగా అట్లా చేసి అలాంటి అట్లా ఈ సినిమా షూటింగ్ జరిగింది, అట్లే వదిలేసి వెళ్ళిండ్రు వీటిని. నీళ్ళు రాకుండా చూడండి guys, అక్కడనే దేవర ఉండేది. దేవరకు టిఫిన్ బాక్స్ ఇచ్చేయడం, టిఫిన్ తిండికే వాటర్ అయిపోయినా ఇప్పుడు వాటర్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అయినా దేవర సముద్రం కానీ ఉంటారు కదా, ఇంకెందుకు నీళ్ళు అడిగిండా. అక్కడ దాకా వెళ్ళినా మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. ఎందుకంటే కొంచెం భయం అనిపిస్తుంది, పైన అడవి పందులు ఏమైనా ఉండొచ్చేమో అని. చుట్టుపక్కల కూడా ఎవరు లేరు, మరి ఏమైనా అయితే అదొకదాం. మనిషికి బతికేంత ధైర్యం అవసరం, బతకాలంటే నీళ్ళు కావాలి. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత కాదు. ఈ ప్లేస్ బాగుంది, మొత్తం గడ్డిగా ఎంత బాగుంది ఇక్కడ ప్లేస్. సో గైస్ ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి. ఎందుకంటే చాలు పైకి పోయి ఫోటోలు రీల్స్ తీసేసినాం అండ్ ఇప్పుడు రిటర్న్ వెళ్ళగలం. ఎందుకంటే పైకి వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం రిస్క్ అనిపిస్తుంది. సో అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో అసలే చుట్టుపక్కల ఎవరు లేరు, మేము ముగ్గురం తప్ప. సో అందుకే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. ఓకే, లెట్స్ గో. ఆ గుట్ట మీదకి ఎక్కుదాం అనుకున్నాం కానీ బట్ ఎక్కలేకపోయాము. వర్షం మధ్యలో నడుస్తుంటే చల్లగా అనిపిస్తుంది. ఇది అసలైన ఏసీ అంటే న్యాచురల్ ఏసీ అనమాట. ఎంత చల్లగా ఉందంటే అసలు ఏసీ కూడా పనికిరా దీని ముందర. బాగుంది ప్లేస్, కానీ ఏంటంటే గుట్ట వెనక్కి ఎక్కలేకపోయాం. అది ఒకటి కొంచెం బాధగా ఉంది. నెక్స్ట్ పర్లేదు, నెక్స్ట్ టైం దీనికన్నా పెద్ద గుట్ట పోతాం. మొత్తం టాప్కి వెళ్ళి చూడండి. ఎండ చూడండి ఎంత దబాయించండి ఉంది. కానీ ఇప్పుడు టైం చెప్పాలి నిజంగా 4 అయితే ఉంటాయి. చూడండి 4 గంటలకి ఇంతగానో ఎండ ఉందంటే మేము వచ్చింది ఆల్మోస్ట్ 2 గంటలు అవుతుంది. ఇక్కడికి వచ్చి 2 గంటల నుంచి టైం పాస్ చేసుకుంటున్నాను, ఫోటోలు దిగుతున్నాం, రీల్స్ తీస్తున్నాం. అంతా కామెడీ అన్నమాట. అక్కడ దేవర వెళ్తుంది. దేవరకు కూర కావాలంటే సో కూర తీసుకొని పోతున్నాం. మళ్ళీ మన బండి ఉందా లేదా భయ, ఆడ బండి ఆగింది. ఇంకోటి బండి ఉంది అంటే బండి పోయింది అనుకుని. ఎందుకంటే అసలు ఊర్లో అడవిలో ఉన్నాం మేము. సో చెప్పలేము ఎవరు వచ్చేది పోయి తెలియదు. అదొక చిన్న భయం ఉండే. సో బండి అయితే ఉంది కాబట్టి భయం మొత్తం పోయింది. అంత తొందరగా వెళ్ళిపోతాం మన ఇంటికి. ఓకే, లెట్స్ గో. అంటే ఇప్పుడు తాండన ఇది ఎందుకు అందరూ గుట్టకి ఉంటారు తాండలు అందరూ. ఇలా కొడితే గుట్టలోకి వచ్చి ఉన్నారా. వర్షన్ మషిన్ కూడా ఉంది తాండవ దగ్గర. ఇల్లు చూడు, పెద్ద పెద్ద ఇల్లు ఉంది. గుట్టకు ఉండి లోపల పైసలు సంపాదిస్తారా. వస్తున్నారా, ఇక్కడ గుట్ట కనిపిస్తుంది. సో గైస్ ఈరోజుకైతే ఇంత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా రోజు వస్తాయన్నమాట, డైలీ ఎప్పుడైతే వస్తుంది. అందుకే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.